నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. నేను స్వీటీ. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సమితి ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీరాముని పాదుకలను కళ్యాణ వేదిక వరకు తలపై ఉంచుకొని తీసుకువెళ్లారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు డాక్టర్ మోక్షేశ్వరుడు, కృష్ణన్న, మహాబలేష్, వెంకటనారాయణ రెడ్డి, చల్లా దామోదర్ రెడ్డి, నాగోజీరావు, కల్కి మురళి, నటేష్ కుమార్, గోపీనాథరావు, రమేష్ రావు, నరసింహారావు, మల్లికార్జున, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేదిక ముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి వేడుక నేపథ్యంలో నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. బట్ గ్రాండ్ సక్సెస్గా లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తూ ఈరోజు కూడా హోమం, ఒక మంచి హోమం, ఒక దీక్షతో, అంటే ఒక సంకల్పంతో బాగుండాలా, కర్నూలు అభివృద్ధి కావాలా అన్ని రకాలుగా అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు హోమం చేయడం జరిగింది. ఇలా సందర్భాలు హిందూకి సంబంధించింది ఏమన్నా జరిగినప్పుడు కార్యక్రమాల్లో ప్రతిసారి నాకు నచ్చినది, నేను చేసేది నేను చెప్పుకుంటే ఇంకా ఒక 10 మంది సేవ దాంట్లో చేస్తారని చెప్పి చెప్తుంటా. ఖచ్చితంగా గోసేవ చేయండి. నేను చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఈరోజు దాదాపు నాకు తెలిసి ఒక 12-13 ఏళ్ళు, ఐ థింక్ 14 ఏళ్ళు అనుకోండి, అప్పటి నుంచి నేను గోసేవ చేస్తున్నా. కర్నూలు రూపురేఖలు మారుతాయి, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగా, అంటే మనం కోల్పోయినాము. నాకు అదృష్టం కొద్దీ మంచి మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కూడా నాకు డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండేదానికి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అవి వస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి నాకు డైరెక్ట్గా రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నాకైతే బాగా గట్టి నమ్మకం ఉంది. నాకు కూడా రామరాజ్యం లెక్క ఏదైతే ఉందో అట్లనే, అంటే రామరాజ్యంలో అన్నీ బాగుండేది అట్లనే ఉండాలా. మన ఇండియా కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, మన కర్నూలు కానీ అన్ని బాగుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. స్వచ్ఛంద సేవా సంస్థలు అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జరిగిన విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం పథకం కింద గుర్తించిన విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్లడ్లో ప్రివెంటివ్ రిపోర్ట్స్ చూపించుకున్నట్లయితే మనిషిలో కనపడని వ్యాధులు ఏమన్నా ఉంటే బయటపడతాయని, వెంటనే వైద్యం తీసుకుంటే సంబంధిత వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు అన్నారు. పైకి ఆరోగ్యంగా కనపడుతూ కూడా అకస్మాత్తుగా మరణానికి గురైన యువత కూడా ఉన్నారు. కావున ప్రతి మనిషికి హెల్త్ చెకప్ చాలా అవసరమని అన్నారు. కర్నూలుకు త్వరలో స్కిన్ సెంటర్ను తీసుకువస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ వారు తెలియజేయటం చాలా సంతోషమన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్కిన్ సెంటర్ను మన కర్నూలుకు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్కిన్ సెంటర్ ఏర్పాటు చేయటంలో జిల్లా యంత్రాంగం తరపున కానీ, ప్రజాప్రతినిధుల తరపున కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సొసైటీ వారికి తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు బ్లడ్ బ్యాంకు ద్వారా బ్లడ్ సరఫరా చేసినందుకు ఎన్నో కుటుంబాలు రక్షించబడినవని అన్నారు. ఇలాంటి వారిని ఇంకా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు క్షేత్రస్థాయిలో వైద్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2004 సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పటికే ఐ బ్యాంకుకు సంబంధించి కళ్లను అందజేయటంలో కర్నూలు దేశంలోనే 2వ స్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. బ్లడ్ బ్యాంకుకు సంబంధించి ఇప్పటికే ఎంతోమందికి బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రమాదాలకు గురైన సమయంలో బ్లడ్ను సరఫరా చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో స్వచ్ఛంద సంస్థల వారు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు క్షేత్రస్థాయిలో విభిన్న ప్రతిభావంతులను గుర్తించి జిల్లాలోని 38 మంది ప్రతిభావంతులకు వీల్ చైర్స్ను అందజేయటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు స్కిన్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిగా కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నందుకు చాలా సంతోషమని కలెక్టర్ తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీని 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బ్లడ్ బ్యాంక్ కార్యరూపం దాల్చడానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చొరవతోనే బ్లడ్ బ్యాంక్ కార్యరూపం దాల్చిందన్నారు. బ్లడ్ బ్యాంక్ నుండి ఇప్పటి వరకు 1,75,000 యూనిట్ల బ్లడ్ను ప్రజలకు ఉపయోగపడే విధంగా సరఫరా చేయటం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రికి 50% ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు. మా సంస్థ క్షేత్రస్థాయిలో ఎన్నో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించామని, బ్లడ్ డొనేషన్ క్యాంపులను కూడా నిర్వహించామని అన్నారు. ఐ బ్యాంకును కూడా నిర్వహించామని, త్వరలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా స్కిన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని చైర్మన్ గారు తెలియజేశారు. అనంతరం జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం పథకం కింద గుర్తించిన విభిన్న ప్రతిభావంతులకు 38 వీల్ చైర్స్ను, రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ప్రశంసా పత్రాలను అతిథులు అందజేయటం జరిగింది. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ వెంకటకృష్ణ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ కేవి సుబ్బారెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, దోనపాటి ఎల్లారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ రైస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ థాలసీమియా సెంటర్ ఒకటి స్థాపించబోతున్నారు త్వరలో. ఎందుకంటే చాలామంది చిన్నారులు ఉన్నారు. అదేవిధంగా స్కిన్ బ్యాంక్ అనేది దేశంలో 12 మాత్రమే ఉన్నాయి, మన రాష్ట్రంలో లేదు. 13వ స్కిన్ బ్యాంక్ అనేది కర్నూలులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేయబోతున్నాము. చాలామంది అమ్మాయిలు కాల్చుకొని ఎమోషనల్గా చనిపోతున్నారు, మన ఎస్పెషల్లీ రాయలసీమలో. వాళ్ళకందరికీ ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వలస కార్మికుల చిన్నారులకి చాలామంది వాళ్ళు ఆడుకుంటుంటారు, తెలియదు. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు, ముసలి వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు. వారి కోసం ఈ స్కిన్ బ్యాంక్ అనేది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. జన్ ఔషధి కార్యక్రమం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి యొక్క గొప్ప సంకల్పం అది. మీరు బాగా తెలుసుకోవాలి కూడా. జన ఔషధి కార్యక్రమం ఏమంటే మనకు బయట ట్యాబ్లెట్ 150 రూపాయలు అంటే జన ఔషధి కార్యక్రమం 25 రూపీస్కే దొరుకుతుంది. కానీ జనాలు ఏమంటే దాని గురించి తెలియక, జన ఔషధి కేంద్రాలు కూడా సరిగా లేక, వాస్తవం నరేంద్ర మోదీ గారి యొక్క గొప్ప సంకల్పం, దృఢ సంకల్పం అది.
రూరల్ ఏరియాస్లో ఇంత ట్యాబ్లెట్ మెడిసిన్స్ పెరిగిపోయినాయి, జబ్బులకు ఎక్కువైపోయినాయని చెప్పేసి తక్కువ రేట్లకు ఇస్తున్నారు. అవి బాగా మనం మొబిలైజ్ చేసి గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి, మండల స్థాయిలు అయితేనేమి, జిల్లా స్థాయిలో కూడా బాగా మొబిలైజ్ చేసి ఆ పాయింట్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మీద ఎంతైనా ఉందని చెప్పేసాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్లెట్లు అందాలి. ఇకపోతే రాబోయే రోజుల్లో ఈ స్కిన్ సెంటరే కాదు, తలసేమియా వాళ్ళకు కూడా, తలసేమియా చిన్నపిల్లలకు, తలసేమియా వాళ్ళకు సారు ఇందాక చెప్పారు ఇక్కడ పాయింట్ ఏర్పాటు చేయండి కాబట్టి ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. అది మన జిల్లాకి ఎక్కువ కేసులు వచ్చే జనరల్ హాస్పిటల్కు తలసేమియా కేసులు చాలా వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వీటన్నిటికీ పరిష్కారం కనుక్కునే విధంగా మా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, వరల్డ్ హెల్త్ డే మీ అందరికీ తెలుసు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ తెచ్చేదానికి ఎవ్రీ ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ ఓ డేస్ డిసైడ్ చేస్తుంటారనమాట. సో బేసిక్లీ మనం అందరము చాలా బాగున్నాము, పర్ఫెక్ట్ ఉన్నాము, హీమ్యాన్లు షీమ్యాన్లు అనుకుంటుంటాం. బట్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చేయడము, లేకపోతే టీఎంటీ టెస్ట్లు చేయడము, ఈ ప్రివెంటివ్ టెస్ట్లు చేసుకుంటే మన పరిస్థితి ఏందనేది ఆ రోజు బయటపడుతుంటుంది. అసలు చాలామంది చేయరండి. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అసలు ప్రివెన్షన్ చేయాలా అనే ఆలోచన కూడా ఉండదు. సో చాలామంది వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనకి హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే రెడ్ క్రాస్ లాంటి సొసైటీస్ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు మనం ముందుకు వచ్చి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఇవి జరగకున్నప్పుడు చేసుకోరాదంటే కాదు. బికాస్ మీరు ఆ 500 1000 లేకపోతే వేలల్లో చూసుకుంటే లక్షలు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం కానీ చెక్ చేసుకోకపోతే. ఇప్పుడు కూడా స్కిన్ బ్యాంక్ అని చెప్తున్నారు రెడ్ క్రాస్ నుంచి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఐ థింక్ మీరు మన ఆంధ్రాలో ఫస్ట్ టైం మన కర్నూలులో తెస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇవే కాదండి, ఏమి చేతనైతే అవి వీ షుడ్ గెట్ ఇట్ టు కర్నూల్ అండ్ డూ, బికాజ్ ఒక సిస్టమాటిక్గా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. మీకు సపోర్ట్ సిస్టమ్, ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలంటే ఐఎమ్ దేర్. ఎంపీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. వీ విల్ డూ ఆల్ ద బెస్ట్. సో మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇంకేమైనా పుష్ చేస్తే బాగుంటుంది సార్ మనకి ఇక్కడ తెస్తే అంటే చెప్పండి. వీ విల్ వర్కౌట్, విల్ సపోర్ట్ ఆల్ ది వే అండి 100%. చెప్తూ అందరికీ వరల్డ్ హెల్త్ డే. ఖచ్చితంగా ప్రివెంటివ్ చెక్ చేసుకోండి, అది మోస్ట్ క్రూషియల్. నేను కూడా గవర్నమెంట్లో వేరియస్ టైమ్స్లో కూడా చెప్తుంటాను. మా ఆరోగ్యశ్రీ ఉంది, ఫైన్. ఆరోగ్యశ్రీకి ఈజ్ ఏ పోస్ట్ థింగ్. సో ప్రివెన్షన్కి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా ఐ థింక్ ఇంకా బాగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయి అవేర్నెస్ తెస్తే ఆరోగ్యశ్రీకి పోయి వాళ్ళు బెడ్ పైన లేకపోతే సర్జరీలు చేయించుకునే పరిస్థితి లేకుండా ఉండేదానికి దట్ విల్ బి ఏ బిగ్ థింగ్. సో యూటిలైజ్ ద సర్వీసెస్ అండి. ప్రివెన్షన్ ఇట్లాంటివి పెట్టినప్పుడు క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ పెట్టినప్పుడు చేయండి. ఈరోజు కూడా బెనిఫిషియరీస్ అందరు కూడా ఐ థింక్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేశారు. వాళ్ళకందరు కూడా ఐ థింక్ రెడ్ క్రాస్ తరఫున కూడా ఐఎమ్ టెలింగ్ దెమ్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, అన్ని విభాగాల అధికారులతో నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు సంబంధించి రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం చేయొద్దని పేర్కొన్నారు. రాజ్ విహార్ సమీపంలో హంద్రీ ఒడ్డున బంజ్ రోడ్డు, మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ, రెండవ పోలీసు పటాల నందు బైపాస్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాత బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, వినాయక ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ రహదారులను ఆక్రమించిన తోపుడు బండ్లను తొలగించాలని ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ కూడలి అభివృద్ధి చేయాలని, స్కాడా వ్యవస్థ పటిష్టంగా నిర్వహించాలని, స్పీడ్ బ్రేకర్లకు వాహనదారులు గుర్తించేలా రంగులు వేయాలని సూచించారు. త్రాగునీటి సరఫరా రాత్రి వేళల్లో కాకుండా సాధ్యమైనంత వరకు పగటి పూటే సరఫరా చేయాలని ఆదేశించారు. శివారు ప్రాంతాల్లో సైతం తాగునీటిని అందించాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరాపై ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. శంకుస్థాపనలు చేసిన రహదారులు
మురుగు కాలువలు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పూడిక తీత పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. దోమల సమస్య పరిష్కరించాలని, కుక్కల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, 107 బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, తమ ఫ్యాక్టరీ నుండి హైపో ద్రావణం ఉచితంగా అందజేస్తున్నామని, వాటి ద్వారా దోమల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె విశ్వేశ్వరరెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటీ ప్లానర్ ప్రదీప్, ఆర్ఓ జునైద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, సూపరింటెండెంట్లు రామకృష్ణ, స్వర్ణలత, మన్సూర్ బాషా, వెటర్నరీ డాక్టర్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సీతారాం నగర్లో నిలిచిపోయిన ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సీతారాం నగర్లో నిలిచిపోయిన ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నగరంలోని సీతారాం నగర్లో నిర్మాణంలో నిలిచిపోయిన కర్నూలు ప్రాంతీయ ముద్రణాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి శ్రీకారం చుట్టినట్లు ప్రాంతీయ ముద్రణాలయ కార్మిక సంఘాల నాయకులు వివరించారు. ఆ తర్వాత ఈ భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ముద్రణాలయం కార్మిక సంఘం నాయకులు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ నాయకుడు శశిభూషణ్ గుప్తా ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని యూనియన్ ప్రతినిధులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన క్రీమ్ అండ్ స్టోన్ షాప్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన క్రీమ్ అండ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజు షాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అంశాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. క్రీమ్ అండ్ స్టోన్ వ్యాపార పరంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోని ఈరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వాటిని స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అక్కడే వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు వీలుగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ గురుదత్త పాలిక్లినిక్లో
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలీక్లినిక్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ 1948వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీ విశ్వ మానవాళికి ఉపయోగపడే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించిందని వివరించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోందని, ఈ ఏడాది తల్లి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం నినాదం తీసుకుందని వివరించారు. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవతావాదులు సమాజంలోని నిరుపేదల ఆరోగ్యం, అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు. సమాజంలో పేదలు ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలు ఆరోగ్యంగా జీవించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు వీలుగా పేదలకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. వీటిని తినటం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికడతాయని వివరించారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎండ వేడిమికి గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కలుషితమైన నీరు తీసుకోవటం వల్ల నీళ్ల విరోచనాలు, టైఫాయిడ్, పసిరికలు వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన నీటిని, కాచి చల్లార్చిన నీటిని తీసుకోవటం మంచిదని వివరించారు. మారిన జీవన శైలి వల్ల ప్రస్తుతం సరైన వ్యాయామం లేకపోవడంతో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని, వీటిని రాకుండా ప్రతి ఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలని వివరించారు. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. 1948లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా, స్విట్జర్లాండ్లో. ఆ తర్వాత ఏప్రిల్ 7న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసుకోయింది ప్రపంచంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది. ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు, ఒక నినాదం ఎత్తుకుంటారు. ఈ సంవత్సరం నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్, బెటర్ ఫ్యూచర్స్. హెల్తీ బెనిఫిట్స్ ఇన్ అర్లీ మేనర్ అండ్ బెటర్ ఫ్యూచర్స్ అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము. అదే కాకుండా మనం నిత్యంత ఈ దేశంలో, ప్రపంచంలో వెనుకబడిన వాళ్లను, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకురావడానికి గవర్నమెంట్లే కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫిలాంథ్రపిస్ట్స్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు వృతాభక్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎండాకాలం ఇది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ల విరేచనాలు, పసిరికలు, టైఫాయిడ్, డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు. కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు, కాచి చల్లార్చిన నీరు, మినరల్ వాటర్ తాగాలి అని మేము ఇచ్చిన ఈ కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను పిల్లలకు వాళ్ళు తినాలని నేను ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ నెల 8వ తేదీ ఏకాదశి పురస్కరించుకుని నగరంలోని సంకల్ భాగంలో ఉన్న గీతా ప్రచార గ్రామంలో జరగనున్న సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గీతా ప్రచార సంఘ సేవక్ మహాబలేష్ కోరారు.
భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 8వ తారీఖు మంగళవారం రోజు ఏకాదశి. ఈ ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని సంకల్బాగులో కొలువైనటువంటి శనేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గీతా ప్రచార ధామంలో ప్రతి నెలకు 2 సార్లు ఈ ఏకాదశి జరుగుతుంది. ఈ ఏకాదశిని కామదయ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సామూహిక భగవద్గీత పారాయణం ఏర్పాటు చేశారు. కనుక భగవద్బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.